ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని గూడూరు నియోజకవర్గం సంబంధించి కోట మండలంలో రైతులకు యూరియా పంపిణీ కార్యక్రమం సాగింది. ఇటు వ్యవసాయ ఆఫీస్ కార్యాలయంలో ఈ కార్యక్రమం సాగింది. ఇటు వ్యవసాయ అధికారి ప్రసాదరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా యూరియా కార్డులు పంపిణీ చేశామని, అందరికీ కూడా యూరియా సకాలంలో పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. ఎవరికి కూడా యూరియా ఎలాంటి కొరత లేదని, ఎవరు కూడా ఇలాంటి పుకార్లు నమ్మొద్దని చెప్పారు. ప్రతి ఒక్కరికి యూరియా ఇవ్వడానికి పుష్కలంగా స్టాక్ ఉందని చెప్పారు. అదేవిధంగా యూరియా తక్కువగా వాడే విధంగా రైతులు ప్రయత్నించని కోరారు. ఎక్కువ యూరియా వాడటం వల్ల క్యాన్సర్ ఇంకా ప్రమాదకరమైన జబ్బులు చవకొస్తుందని, కాబట్టి తక్కువ యూరియా వాడని చెప్పి వ్యవసాయ అధికారి ప్రసాదరావు తెలిపారు. ఏదేమైనా ఇటు యూరియాకు సంబంధించి ఎలాంటి కొరత లేదని, ఇటు ఎవరు కూడా ఏదైనా పుకార్లు సృష్టిస్తే నమ్మవద్దని, యూరియా పుష్కలంగా ఉందని చెప్పి ఇటు వ్యవసాయ అధికారి ప్రసాదరావు చెప్పడం జరిగింది. నా పేరు ప్రసాదరావు, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్, తిరుపతి జిల్లా. సో ఇప్పుడు మనం ఈ రబీ సీజన్లోకి ఎంటర్ అయ్యాం. ఈ రబీ సీజన్లో దాదాపు మనకి 2.5 లక్షల ఎకరాల్లో వరి పంట వేయడం జరుగుతూ ఉంది. సో దీనికి సంబంధించి మనం యూరియా రైతులందరికీ అందించాలనే ఉద్దేశంతో యూరియా కార్డ్స్ సిస్టమ్ అనేది ఒకటి తీసుకురావడం జరిగింది. అంటే ఇది ఏదో యూరియా కొరత ఉందనో, లేకపోతే యూరియాని కట్టడి చేయాలనో అనే ఉద్దేశం కాదు. రైతులకి యూరియా వాడకం మీద ఒక అవేర్నెస్ కలగజేయాలి. ఎందుకంటే యూరియా అధికంగా వాడిన దానివల్ల అనేక అనర్థాలు ఉన్నాయి. అది గౌరవ సీఎం గారు కూడా చెప్తా ఉన్నారు. అధిక యూరియా వేసిన దానివల్ల హెల్త్కి సంబంధించిన ఇష్యూస్ కానివ్వండి, అలాగే పంట పడిపోయి లాస్ట్లో మనం పండించిందంతా నేలపాలయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి దానికి ఎంత మోతాదులో వేసుకోవాలనో అంత మోతాదులో వేయాల్సిన అవసరం ఉందని తెలియజెప్పడానికే ఈ యూరియా కార్డ్ సిస్టమ్ అనేది తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడ యూరియా సంబంధించి ప్రతి ఒక్క రైతుకి, అది వెబ్లాండ్లో ఉన్నా వెబ్లాండ్లో లేకపోయినా, బీడు పొలాలు కానీ, ఈ పొరంబోకు పొలాలు కానీ, లేదా చెరువుల్లో సాగు చేసుకున్న రైతులందరికీ కూడా వాళ్ళు వేసిన విస్తీర్ణాన్ని బట్టి కార్డులు ఇస్తా ఉన్నాం. సో ప్రతి ఒక్కరూ కూడా ఈ యూరియాని పొందేదానికి అనుకూలంగా ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. గతంలో యూరియా ఎవరు పోయినా షాపుల్లో ఇచ్చేస్తారు, అంటే వాళ్ళకి అవసరానికి మించి కూడా తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ తీసుకొని వేరే మండలాలకి, వేరే జిల్లాలకు కూడా పంపించేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. సో అలాంటి పరిస్థితి రాకూడదు. మన రైతులకి ఖచ్చితంగా ఈ రికమెండెడ్ డోస్ ఆఫ్ ఫర్టిలైజర్స్ అందారనే ఒక ఉద్దేశంతో ఈ కార్డు సిస్టాన్ని తీసుకురావడం జరిగింది. సో అయితే దీన్ని ప్రభుత్వం కూడా ఆలోచించి, ప్రభుత్వం కూడా ఒక యాప్ ద్వారా రైతులకి ఈ యొక్క యూరియాని డిస్ట్రిబ్యూట్ చేయాలనేది అది కూడా ఆలోచన ఉంది. అది కూడా వితిన్ 1 మంత్ లోపల అది కూడా కార్యరూపం దాలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతుకి యూరియా అందాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రాపర్గా డిస్ట్రిబ్యూషన్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు ముఖ్యంగా జిల్లాలో 70% రైతు సేవా కేంద్రాల ద్వారా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఓన్లీ 30% మాత్రమే ప్రైవేట్ డీలర్స్ ద్వారా చేస్తాం. ఎందుకంటే గ్రామాల్లోనే మనం ఇచ్చేసినట్టయితే రైతులకి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా తగ్గేదానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ప్రతి ఒక్క రైతు సేవా కేంద్రం ద్వారా ఈ యొక్క యూరియా డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. రైతుల్లో కూడా మేము అంతా జిల్లా అంతా తిరుగుతున్నాం. సో మాకు బాగా అందుతుంది, ఎలాంటి సమస్యలు లేవని చెప్తున్నారు. కాబట్టి ఇది ఇంకా కూడా మనం విరివిగా ఇవ్వడానికి మనకి స్టాక్స్ ఎప్పటికప్పుడు వస్తూ ఉన్నాయి. ఈరోజు జిల్లాలో చూసినట్టయితే 8,000 మెట్రిక్ టన్నులు మన దగ్గర ఉంది జిల్లాలో, అంటే నా హ్యాండ్ ఓవర్లో ఉంది. అంటే 1,60,000 ఎకరాలకు సంబంధించి ఫస్ట్ డోసుకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. సో అంత ఎకరేజ్ ఇంకా పడలేదు జిల్లాలో. సో 1,60,000 ఎకరాలకి సమృద్ధిగా మనకి యూరియా ఉంది. ఇంకా అడిషనల్గా డిఏపి ఉంది, కాంప్లెక్స్ ఉంది, పొటాష్ ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో రైతులు కూడా ఎవ్వరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మనకి సమృద్ధిగా నిల్వలో ఉంది.